మమ్మీ ఇవాళ ఏం చేసావు? బియ్యం పిండితో పప్పు చెక్కలు చేసిన. బియ్యం పిండితో పప్పు చెక్కలు చేసిందంట. ఈజీగా. ఇంకా ఏమైనా పిండిలు వేసినావా? ఏమి పిండి ఓన్లీ బియ్యం పిండితోటి క్రిస్పీగా బియ్యం పిండితోని పప్పు చెక్కలు చేసింది. ఈజీగా చేసుకోవచ్చు. చేయనికి రానోళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇట్లా కర్ర అంటే చూడు ముక్కలు ఈజీగా క్రిస్పీగా. వావ్, ఈజీగా చేసుకోవచ్చు ఇలా. సో మరి పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో ఇప్పుడు ఏమేంటి ఇవి? ఇలా కళ్యామాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. కళ్యామాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కడిగి పెట్టుకుంది. ఇందులో ఏంటి ఇది? ఏమేమి పప్పు? అలా పెసరపప్పు, శనగపప్పు రెండు నానబెట్టి. పెసరపప్పు, శనగపప్పు ఒక దాంట్లో వేసి నానబెట్టుకున్నావు. ఎంతసేపు నానింది? 4 గంటలు నానబెట్టిన. 4 గంటలు నానబెట్టి. ముందు ఏంటి ఇప్పుడు ప్రాసెస్? ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందాం. వేడి వాటర్ పెట్టుకోండి. ఎక్కువ గోరువెచ్చగా. అదే గోరువెచ్చగా. ఎక్కువ మసలొద్దు, గోరువెచ్చగా కావాలి. ఇక్కడ గోరువెచ్చగా అయ్యే వరకు ఇక్కడ మనము వాటర్ అక్కడ వేడేలోపు ఈ పచ్చిమిర్చి కదా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నం కట్ చేసుకుందాం. చిన్న ముక్కలు కట్ చేయాలి. సో మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నిట్లో చిన్న కట్ చేసుకోవాలంట. సో మిర్చీలు కట్ చేసుకుంది, కరివేపాకు, కొత్తిమీర మొత్తం ఒకటేసారి తీసుకొని కట్ చేసేయచ్చు కదా. అట్లనే కట్ చేయచ్చు. వాటర్ అయితే ఇది కావాలి. వాటర్ దీని మీద పెద్ద ట్రోలింగ్సే అవుతాయి తెలుసా బయట, వాటర్ అనేది. అది వాటర్ కాదు, వాటర్. ఇలా సన్నం కట్ చేసుకోవాలి, సన్న తరుక్కోవాలి. కొత్తిమీర తరుగుతుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది అసలు. ఈ కొత్తిమీర కొత్తిమీర నాటు కొత్తిమీర వాసన ఎట్లా వస్తుంది కట్ చేస్తుంటే. సో కరివేపాకు. అరే ఇంకో మిర్చి మిగిలిపోయింది. ఇలా అడుగు కనిపించలేదు. ఇక్కడ వాటర్ వేడవుతున్నాయి. అది తప్పించుకోవాలని ట్రై చేసింది మిర్చి. ఏది ఎక్కడ తప్పించుకోలేదు అది, కానీ మొత్తం కట్ చేసినాక నేను దాక్కున్నా అనుకున్నది. అది అమ్మయ్య మా ప్రతిసారి పోయారు కానీ నేను ఉన్నా అనుకున్నది. కానీ నేను కూడా తప్పదే, నువ్వు కూడా ఫినిష్ అవ్వాల్సిందే. ఇలా సన్నం తరుకోవాలి. సో ఇది పెసరపప్పు, ఇక ఇది కూడా అవుతుంది. శనగపప్పు అయిపోయింది. పెసరపప్పు, శనగపప్పు రెండే కదా ఇట్లా అయిపోయింది. సో మొత్తం ఇక అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వాటర్ కూడా వేడై ఉండొచ్చు మమ్మీ. వేడైనాయి. స్టవ్ బంద్ చేద్దాం. ఓకే. సో ఇదేం పిండి మమ్మీ? బియ్యం పిండి కడిగి ఎండబెట్టి పట్టించుకొచ్చిన, మిల్లుకి పట్టించుకొచ్చింది. జల్లెడ కూడా పట్టింది. జల్లెడ పట్టిపెట్టి. సో ఎంత తీసుకోవాలి పిండి? మనకు కావాల్సినంత తీసుకోవాలి. మన ఇష్టం, ఇంకా ఇష్టం. ఇది కొలతతో ఏం లేదు, ఓన్లీ బియ్యం పిండే కాబట్టి. సో ఇప్పుడు మమ్మీ ఇది ఎంత పిండి తీసుకున్నావు? ఇప్పుడు బియ్యం పిండి కిలో ఉన్నది. కిలో బియ్యం పిండి తీసుకుంది. కిలో పిండి నీకు ఎలా తెలుసు? కిలో పిండి నేను ఇట్లా పట్టించుకొచ్చి నేను చేస్తాను కదా, నాకు అందా తెలిసిపోతుంది. ఇంత పిండి అయితే కిలో అవుతుంది.
ఈ చేతితో ఇంత ఇంత వాడితే ఇట్లా తెలిసిపోతుందంట. నాకు తెలిసిపోతుంది. కిలో పిండి, కిలో బియ్యం పిండి. ఇక మిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు ఇవన్నీ ఇష్టం. ఎంత మీ ఇంట్లో ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మంచి కలర్ఫుల్గా అనిపించాలి మాకు అని అంటే ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎక్కువ కొత్తిమీర వేసేటట్లు కూడా లేదు. రేట్లు బాగా ఎక్కువ, బాగా రేట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి? పసుపు ఒక చెంచా, చిన్న స్పూన్ తోటి, కలర్ కోసం అంతే. కలర్ గురించి. ఉప్పు సరిపోయినంత, రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు కారం లేదు కదా, కొంచెం కారం కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇప్పుడు సప్పసప్పగా వస్తున్నాయి, కొంచెం వేసుకుందాం కారం పొడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లో కలర్ ఎందుకుంది అని అనుకోగలరు. పసుపు వేసి నేను మిక్సీ అల్లం వెల్లిగడ్డ కడిగి మంచిగా ఆరబెట్టి పసుపు వేసి రుబ్బి పెట్టుకుంటా. 2 నెలలు 3 నెలలు అయినా ఇదే కలర్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది ఇట్లనే. సో చూడడానికి ఇది ఎట్లుంది తెలుసా, మంచిగా రెడ్, గ్రీన్, వైట్, ఎల్లో. ఇక జీలకర్ర నువ్వులు 2. నువ్వులు ఎందుకు వేసుకున్నావు? నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. నువ్వులు కూడా పంటికి కోసం నువ్వులు ఇలా శనగపప్పు, పెసరపప్పు నానబెట్టాం కదా, నీళ్ళు పంపేసి వాటర్ పంపిస్తాం. ఇంకా 2 పెసరపప్పు, శనగపప్పు. ఓకే. అంటే చెటాకు శనగపప్పు, చెటాకు పెసరపప్పు 2 కలిపి నానబెట్టి. ఇది కూడా మన ఇష్టం, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇవన్నీ ఇది ఏం కొలత ఏం లేదు. కొత్తిమీర, పప్పులు ఇవన్నీ ఏం లేదు, కారం, ఉప్పే కొలత. కానీ ఇవి ఉల్లిగడ్డ అంటున్నాం, ఈ జీలకర్ర, నువ్వులు, ఈ పప్పులు కొలతకి ఏమి ఉండవు. కొత్తిమీర, కరివేపాకు మనకి ఇష్టం ఉన్నంత, మనకి ఎక్కువ ఉండాలి అని అనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు, లేనప్పుడు ఒకటే రేపు వేస్తాం. అది కొత్తిమీర ఇలా పుదీనా కూడా వేసు. ఇప్పుడు పుదీనా అంత లేదు. ఇప్పుడు మేము ఎక్కువ వేసినామని మీరు ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు ఉన్నంత ఇప్పుడు 2 రెబ్బలే కరివేపాకు ఉందనుకో, 2 రెబ్బలే వేసుకోండి అంతే. ఇవన్నీ కలుపుకుందాం బాగా. సో మొత్తం ముందు పిండికి పట్టియాలన్నీ, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఈ కొత్తిమీర ఇవి వేస్తాం కదా, కట్ చేసిన కొత్తిమీర, మిరపకాయలు, దట్ ఫ్లేవర్ మొత్తం పిండికి బాగా పడుతుంది. పట్టియాలి. ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం, మొత్తం మిక్సీ వేసేసింది, పిండికి బాగా పట్టించింది. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాం. కొంతమంది ఇలా బటర్ వేసుకుంటారు, బటర్ వేస్తారు, మంచి నూనె వేస్తారు. నేను ఇప్పుడు ఏమి వేయ, కొంచెం వేడి నీళ్ళు చేసి పోస్తే అవి ఎందుకు వేస్తారు బటర్? అసలు అవి కురకుర అంటే ఏమైనా వేస్తారు, కానీ ఇట్లా చేసినా కానీ అవుతాయి. మనం మురుకులు కాలేవా, క్రిస్పీగా ఉండడానికి వేస్తారంట వెన్న. మా మమ్మీ అయితే వేస్తలేదు, కానీ బటర్ అది వేస్తారు కానీ ముక్క వాసనకి వస్తుంది. ఎక్కువ రోజులు ఉండేమో నిల్వ. ఇప్పుడు వేడి నీళ్ళు, గోరొచ్చే నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ తడుపుకోవాలి. గట్టిగా తడపాలనా? గట్టిగా తడుపుకోవాలి. అంటే ముందు వాటర్ కొంచెం కొంచెం వేసుకోవాలి, అప్పుడు కొంచెమే మెత్తగా అయింది అనుకో, అప్ప మెత్తగా అవుతుంది. ఇది ఎంత గట్టిగా ఉంటే అంత మంచిగా. చూడండి పిండి ఇలా మొత్తానికి గట్టిగా తడిపేసింది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను ఈ లోపు మమ్మీకి చిన్న హెల్ప్ చేసా, ఆయిల్ వేడి పెట్టి. అక్కడ మంచి పని చేసిన, పెద్ద పని అదే. నేను చిన్న హెల్ప్ అన్నా, నువ్వు మమ్మీ ఇలా చేయొద్దు నువ్వు, నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నా. చిన్నదని చెప్తున్నావు కానీ నేను అంటున్నా, నా పెద్ద పని అది. ఇలా గట్టిగా తడుపుకోవాలి. ఓకే, చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంత తీసుకొని చేసుకోవాలి చిన్న బాల్స్.
ఫటాఫట్ ఫటాఫట్ పిండి ఒక సైడ్ కనుకొని అన్నీ బాల్స్ వేసి పెట్టేస్తుంది. 10 గిన్నెలు ఎందుకని ఇలా వేయాలి, ఇలా పెట్టుకొని ఇట్లా ఒత్తుకుంటే వేస్తే అయిపోయి. సో పిండి మొత్తం ఇట్లా రౌండ్ బాల్స్ వేసి పెట్టుకుంది. మొత్తం అంటే ఇక కొన్ని ఒక బ్యాచెస్ ఇక్కడ కింద సెటప్ చేసుకుంది. పూరి ప్రెస్ పైన కవరు, దానికి ఆయిల్ రుద్దేసింది. చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకుంది, చాట పెట్టుకుంది, చాట్లు వేయడానికి. చాట్లు వేస్తాం ఇలా ఆయిల్ అదాలే. సో ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న ఉల్లలు ఇట్లా ఆయిల్లో అద్దుకోవాలి. ఒక పాలిథీన్ కవర్ ఏదైనా, పాల ప్యాకెట్ కవర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా సరే. పూరి ప్రెస్కి అయితే డైరెక్ట్గా మనకి రాదు కదా, స్టిక్ అయిపోతుంది. కవర్ పైన అయితే ఈజీగా వస్తుంది. ఇలా చేసుకోవాలండి. సో అన్నీ అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బాల్స్ అన్నీ అట్లానే చేసుకుందాం. ఇంకా అన్నీ ఇట్లా చేసుకుందాం. సో ఇట్లా మొత్తం పూరి ప్రెస్తోని మనం అన్నీ ప్రెస్ చేసి పెట్టుకున్నాము బ్యాచ్ వైజ్గా. సో ఇప్పుడు ఆయిల్ కాలిందే వేసుకున్నాము. సో ఒక బ్యాచ్కి ఎన్ని వేసుకోవచ్చు? 3-4 వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. పట్టినని 4 వేసింది. 5 వేస్తాను. అనుకోవట్లయితే ఇంకా ఆయిల్ వేసినాక విడివిడిగానే ఉంటాయి. ఇవి చేయడమే కష్టం మొత్తం, దేవడం రెడీ ఏం కాదు. అవును, ఫ్రై చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే 10 కూడా పడుతుంది. కడాయి పెద్దగా ఉంది కదా, పడతాయి. కానీ ఎక్కువ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఎక్కువ కాయింది అంటే ఎక్కువ మంచిగా కాయిన నూనె ఎక్కువ తినదు, మంచిది కాదు కాబట్టి కొంచెం నూనె వేసుకొని అందుకే ఎక్కువ కొంచెం పోసుకొని తింటా. బాండి చూడు ఇప్పుడు ఇంత ఉంది, కావాలంటే దాన్ని నిండా పోయొచ్చు. అది మళ్ళీ కాసిన నూనె ఎన్ని రోజులు తినడం అవుతుంది. ఏళ్ళకైతే 1 రోజు 2 రోజులు మిగులుతుంది. 2 రోజుల కూరలో వేస్తే అయిపోయి. సో ఇట్లా తిప్పుకుంటూ మంచిగా ఎర్రగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయ్యేటట్టు. మనకు కాలినాయి అని ఎట్లా తెలిసాయంటే ఆ వచ్చే బబుల్స్ ఏవి రావు. ఇక కాలినాయి అంటే ఇట్లా బుడగలు రాదు. ఆ బుడగలు రాకపోతే ఇంకా మనకి ఫ్రై అయినట్టే. ఇవి ఇట్లా ఎలా కనిపిస్తాయి, తీసినాక ఇంకొంచెం మారుతాయి. అందుకే ఆ వేడి మీద ఇంకొంచెం ఇదైపోతుంది. సో ఇదే విధంగా మిగతా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. బుడగలు కూడా ఆగిపోయినాయి ఎక్కువసారి వేసినప్పుడు ఎక్కువ వచ్చినాయి. తీసుకుందాం ఇక ఇవి కొనలు ఎర్రగా అవుతున్నాయి కదా, ఇవి తీసుకుందాం మంచిగా గాలి. ఆ బుడగలు కూడా తగ్గిపోయినాయి చూడండి. అట్లా అయినాయి అంటే ఇంకా మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇక ముందే రెడీగా తీసి పెట్టుకోవడానికి ఒక గుళ్ళనో ఏదైనా పెట్టుకోవాలి. దేవుతున్నమాట అన్ని ఇట్లనే పెట్టుకోవాలి రెడీగా. సో మిగతా అన్నీ కూడా ఇదే విధంగా చేసి దేవుకుందాం, ఫ్రై చేసినాక చూద్దాం. సో మా మమ్మ అయితే ఇక పప్పు చెక్కలు అన్నీ ఇట్లా కాల్చేసింది మంచిగా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేసుకోండి. అంతే, గంట కొట్టండి.